నమస్తే సదా వత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఈరోజు విశ్లేషణ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని కుటుంబ పనులు కారణంగా నేను కొంత దూరంగా ఉండడం జరిగింది. కానీ హిందువుల కోసం ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్లో హిందువులు జరుగుతున్న అరాచకాలు అకృత్యాలకు ఎలుగెత్తి చాటుతూ నినాదం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని తిరుపతి, తిరుచానూరు, కాళహస్తిలో చేయడం జరిగింది. తర్వాత అది ఊపందుకోవడం జరిగింది. హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను అది గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నా. తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం తెలియజేస్తున్నా. ఆయన చాలా అద్భుతంగా బంగ్లాదేశ్ హిందువులకు జరుగుతున్న నరసంహారాన్ని, వాళ్ళపైన జరుగుతున్నట్టు కృత్యాలు, అకృత్యాలు, దారుణాలు, కష్టాలు, కన్నీళ్లకు స్పందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ప్రపంచంలో హిందువులకు జరిగేటువంటి కష్టాల గురించి మాట్లాడేటువంటి ఎవరు నాయకులు లేరు. అంటే ఏదన్నా ఇతర మతస్థులకు కానీ జరిగితే దాన్ని స్పందిస్తూ దానిపైన మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎము, ఐక్యరాజ్య సమితితో వాళ్ళకి సహకారం చేయాలా, వాళ్ళకి రక్షణ కల్పించాలని మాట్లాడడమే కాకుండా హిందువుల కష్టాల కన్నీళ్లు బంగ్లాదేశ్లో గురించి మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నా. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ సహకరించండి. ఇంకొక విషయం ఏమంటే, ఈ దేశంలో కమ్యూనిస్టులు ముఖ్యంగా మీరు చూస్తుంటారు, నారాయణ అక్కడ జరిగినటువంటి జమాతే ఇస్లామియా అనేటువంటి సంస్థ ప్రోద్బలంతో జరిగినటువంటి ఉద్యమాన్ని కమ్యూనిస్టు నాయకుడైనటువంటి ప్రదీప్ను నిలబెట్టి అతన్ని చంపడం జరిగింది. ఆ విషయం కూడా మర్చిపోయి కమ్యూనిస్టు బంగ్లాదేశ్ నాయకుడిని చంపినా కూడా వాళ్ళు దాన్ని వ్యతిరేకించి హిందువులపై జరుగుతున్న అరాచకాలు, ఆ అబ్బాయి ప్రదీప్ అనేటువంటి హిందువు కానీ కమ్యూనిస్టు అయినా కూడా వీళ్ళు అక్కడ నియంతృత్వం అంట దాన్ని అక్కడ కూలదోశారంట. ఎక్కడ నియంతృత్వం? చైనాలో నియంతృత్వం, రష్యాలో నియంతృత్వం, ఇక్కడ నియంతృత్వం ఉంది. అక్కడ ఎన్నికల ద్వారా జరిగినటువంటి హసీనాని మేడం, అదే గౌరవనీయుల హసీనాని తొలగించడానికి ఒక పెద్ద డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్ కుట్రలో జరిగింది. ఈరోజు అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసిన దానికి సహకరించని కారణంగా ఈ విధంగా జరిగిందనే విషయాన్ని హసీనా వాజేద్ అనేటువంటి తొలగించబడ్డ ప్రధాని ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పుడు ఇవి ఏమి మన నాయకులకి చర్చించబడవు. ఇంకొక విషయం, అత్యంత గోప్యమైన, అంటే పిడికిలు బిడించబడ్డ విషయం చెప్తాను. రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పాలస్తీనా కేంద్రంగా జరిగేటువంటి విషయాల పరంగా వాళ్ళు సమావేశాలు, సభలు, వాటికి అనుకూల నినాదాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు జరుగుతున్న కమ్యూనిస్టు నాయకులు చంపబడుతున్నా కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కమ్యూనిస్టు సంఘాలు చేస్తున్నాయి. వీటి గురించి మాట్లాడటం లేదు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడటం లేదు, కానీ పాలస్తీనా గురించి మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా ప్రబలమైనటువంటి యూట్యూబ్ అయితే వాటి గురించి పూర్తిగా సభలు, సమావేశాలు పాలస్తీనా గురించి మాట్లాడుతుంది. గుర్తించాల్సిన విషయం అంటే హిందూ ద్రోహానికి విపరీత స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బీజేపీని పక్కన పెడితే ఎవరూ మాట్లాడలేదు. ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ, వైకాపా నాయకులు కానీ, డిఎంకే కానీ ఎవరు మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. వారికి నమస్కారాలు. మిత్రులారా, బంగ్లాదేశ్లో 1947 సంవత్సరం లెక్కల ప్రకారం 34% ఉన్నటువంటి హిందువులు నేడు 9% రావడం జరిగింది. ఎక్కడ పోయినారు? చంపబడ్డారా? మతం మార్చారా? అంటే ఈ రెండు జరిగిందనే విషయము మనం స్పష్టంగా తెలుస్తుంది. జోగేంద్రనాథ్ మండల్ అనేటువంటి అంబేద్కర్తో సమానమైన వ్యక్తిని పిలిచి అవమానం చేసి అతన్ని పంపేయడం జరిగింది. కానీ అతని ప్రోత్సాహంతో బంగ్లాదేశ్లో నిలిచిపోయినటువంటి హిందువులు, ముఖ్యంగా దళితులు పడరాని కష్టాలు పడడం జరిగింది. జోగేంద్రనాథ్ మండల్ మాత్రము ఈ దేశంలో వచ్చి శరణాగతి తీసుకొని ఇక్కడ చనిపోవడం జరిగింది. కానీ ఈరోజు కూడా బంగ్లాదేశ్లో ఉన్న దళితులు
హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా విపరీతమైనటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఈరోజు గొప్ప విషయం జరిగింది ఏమంటే బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులు ఏకీకృతం కావడం జరిగింది, సంఘటితం కావడం జరిగింది. ఆ కారణం చేత ఈరోజు బంగ్లాదేశ్లో ఒక పెద్ద సమూహము, హిందూ సమూహం చిట్టగాంగు బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులంతా ఒక పోరాటానికి రావడం జరిగింది. ఒక పెద్ద ఉద్యమం చేయడంతో అక్కడి ప్రభుత్వాలు కంపిస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అనేది ఒక హిందూ దేవత ఢాకేశ్వరి అనేటువంటి దేవత పేరుతో వచ్చినటువంటి సంస్థ, అంటే పేరుతో వచ్చినటువంటి ఊరు చిట్టగాంగ్ బౌద్ధుల క్షేత్రం, అది కూడా సర్వనాశనం కాబడింది. ఇక సారంగపూర్, రంగపూర్, ఇట్లా ఎన్నో ఊర్లు మన హిందూ వారసత్వానికి ప్రతీకలైనటువంటి బంగ్లాదేశ్ ఈరోజు ఇస్లామిక్ రాజ్యానికి కావడానికి ఒక మూల కారణం చెప్తాను. భారతదేశం పైన ఏదైతే బౌద్ధ ప్రభావం ఉందో ఆ బౌద్ధ ప్రభావము బంగ్లాదేశ్లో ఏదైతే ఇప్పుడు తూర్పు బంగ్లాదేశ్ అంటే అంటే పూర్తి బంగ్లాదేశ్లో ఈ తూర్పు ప్రాంతంలో ఉండే ప్రాంతంలో ఎక్కువగా ఉండింది. ఈ ఎక్కువగా బౌద్ధులుగా వాళ్ళు ఉండేటివాళ్ళు. ఈ పక్క ఉండేటువంటి వెస్ట్ బెంగాల్లో అంటే ప్రస్తుతం ఉన్నట్టు మన భారతదేశంతో ఉన్నట్టు బెంగాల్లో అందరూ హిందువులు ఉండేవాళ్ళు. ఎవరైతే ఇది తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి ఈనాటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బౌద్ధులు ఇస్లామిక్ దురాగతాలకు, ఖిల్జీ యొక్క నాయకత్వంలో జరిగినటువంటి మత మార్పులకు, రక్షణకు ఈ బౌద్ధులంతా సులభంగా లొంగిపోయి మత మార్పిడి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇస్లాంలోకి మార్చబడింది. ఇది చారిత్రాత్మక సత్యము. ఎక్కడైతే బౌద్ధం ఉంటుందో అక్కడ ఇస్లాం రాజ్యం ఏలుతుంది. మీరు చూసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు బౌద్ధ దేశం, హిందూ దేశము, తర్వాత బౌద్ధ దేశము, తర్వాత ఇస్లాం. అదేవిధంగా కజకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మిస్తాన్, చివరికి టర్కీ కూడా ఒకప్పుడు బౌద్ధ దేశము. అక్కడి నుంచి బౌద్ధం నుంచి దీనిలోకి మారింది, ఇస్లాంలోకి మారింది. కాబట్టి మధ్య ఆసియా దేశాలే కాకుండా టర్కీ, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలన్నిటి కూడా బౌద్ధం యొక్క శాంతి ప్రభావంతో వాళ్ళు రక్షణ అనేటువంటి వ్యవస్థను వదిలేసిన కారణం చేత ఇస్లాం యొక్క దండయాత్రకు పూర్తిగా లొంగిపోవడం జరిగింది. ఆ కారణం చేత అవి ఇస్లామీ దేశాలుగా ఏర్పడినాయి. కానీ ఒక దేశానికి మనం ప్రత్యేకంగా చెప్పాలి, స్పెయిన్ అనే దేశం. ఆ స్పెయిన్ అనే దేశము 716 ముందు, ఒక 100 సంవత్సరాల ముందు భారతదేశానికంటే ముందుగా అది ఇస్లామీకరణం కాబట్టి తిరిగి పూర్తిగా క్రైస్తవీకరణం కాబట్టి, అంటే అది క్రైస్తవీకరణంగా ఉన్నటువంటి దేశము ఇస్లామీకరణంగా మారి తిరిగి ఒక వ్యక్తి యొక్క తీవ్రమైనటువంటి పట్టుదలతో రికాన్ క్రిస్టా అనేటువంటి ఉద్యమంతో తిరిగి అది పొలటస్ పోల్ అనేటువంటి వ్యక్తి యొక్క దీంతో అది తిరిగి స్పెయిన్ అనేటువంటి దేశము పూర్తిగా క్రైస్తవీకరణ అంటే పాత సిద్ధాంతానికి రావడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలకు దేశాలు బలైపోయాయి. ఈ బలైపోయిన దేశాలంతా కూడా బౌద్ధం వలన బలైపోయినాయి. శాంతి మన దగ్గర శక్తి ఉన్నంత వరకే శాంతి, శక్తి లేకుండా పోతే మనల్ని సర్వనాశనం చేస్తారని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈనాడు పవన్ కళ్యాణ్ బయట వచ్చి మన హిందూ బంధువులు ఎవరైతే బంగ్లాదేశ్లో ఉంటే హిందూ బంధువులను రక్షించడానికి అతను గొంతు కలపడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. మా హిందూ ఉపాధ్యాయ సమితి తరపున పూర్తిగా వారికి మద్దతు ప్రకటిస్తున్నాము. ఈ సనాతన సాంప్రదాయాన్ని ప్రపంచంలో ఎవరు ఉన్నా, ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా హిందూ ఉపాధ్యాయ సమితి ముందుండి రక్షించే ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.